విజయవాడలో సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్ రోడ్ షో నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. హైదరాబాద్ నుండి విశాఖపట్నం వెళ్లే భారీ వాహనాలను ఇబ్రహీంపట్నం నుండి మైలవరం తిరువూరు వైపు దారి మళ్లించారు. బస్సు యాత్ర వారధి నుండి నేతాజీ బ్రిడ్జి చేరుకునే సమయంలో సీతమ్మవారి పాదాల బస్టాండ్ నుంచి వచ్చే వాహనాలను ఏలూరు రోడ్డు వైపుకు మళ్లిస్తున్నారు. ట్రాఫిక్ మళ్లింపు చర్యలు నగర ప్రజలు గమనించి పోలీసులకు సహకరించాలని ట్రాఫిక్ డీసీపీ చక్రవర్తి కోరారు. విజయవాడలో సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్ రోడ్ షో నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే భారీ వాహనాలను ఇబ్రహీంపట్నం నుండి మైలవరం తిరువూరు వైపు దారి మళ్లించారు. బస్సు యాత్ర వారధి నుండే నేతాజీ బ్రిడ్జి చేరుకునే సమయంలో సీతమ్మవారి పాదాల బస్టాండ్ నుంచి వచ్చే వాహనాలను ఏలూరు రోడ్డు వైపుకు మళ్లిస్తామన్నారు. ట్రాఫిక్ మళ్లింపు చర్యలు నగర ప్రజలు గమనించి పోలీసులకు సహకరించాలని ట్రాఫిక్ డీసీపీ చక్రవర్తి కోరారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, విజయవాడలో సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్ రోడ్ షో నేపథ్యంలో వాహనాల దారి మళ్లింపు చేపట్టినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? విజయవాడలో మరికొద్ది సేపట్లోనే సీఎం జగన్ ప్రారంభ కానున్న నేపథ్యంలో తాడేపల్లి నుంచి కూడా ఈ వారధి మీదుగా వెళ్లాల్సినటువంటి ఏదైతే విజయవాడ కొన్ని ప్రాంతాల్లో పర్యటించనున్నారు బస్సు యాత్ర ద్వారా. అదే ప్రాంతాల్లో పర్యటించేందుకు ప్రధాన రహదారులు అనేటువంటి విజయవాడ బస్ స్టాండ్ రూట్ కావచ్చు, అదేవిధంగా వారధి రూట్ కావచ్చు, ఈ రెండు రూట్ల మినహాయిస్తే మిగిలినటువంటి భారీ వాహనాలు వచ్చేటువంటి ఏదైతే ఈ ప్రధాన రహదారులు ఉన్నాయో ఆ రహదారులంటే కూడా పోలీసులు ఆంక్షలు అయితే విధించినట్టు తెలుస్తోంది. ఈ పోలీసు ఆంక్షలు కూడా ఈ రోజు మధ్యాహ్నమే డీసీపీ కూడా ప్రకటన చేయడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం మధ్యాహ్నం నుంచి కూడా రాత్రి 9 గంటల వరకు కూడా ఆంక్షలు కొనసాగుతాయని చెప్పారు. ఎందుకంటే రాత్రి 9 గంటలకు 9 గంటల దాదాపుగా 9 గంటల వరకు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే పర్యటన ఉందో పర్యటన కొనసాగేటువంటి నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ పర్యటనతో కూడా ప్రధాన రహదారులు వెంబడి లాగిపోయినప్పుడు కూడా ఆయన ముందు బందర్ రోడ్లోకి ప్రవేశించాలన్నప్పుడు కూడా అయితే ఆ ప్రధాన రహదారులు అంటే ఆయన ప్రయాణం వెళ్ళి మొదట రహదారులన్నీ కూడా ప్రధాన రహదారులు ఉన్నాయి కాబట్టి తర్వాత వెళ్ళేటువంటి ప్రాంతాలు ప్రధాన రహదారులు కాకపోయినప్పుడు కూడా అయితే కొన్ని ప్రాంతాల నుంచి చూడండి భారీ వాహనాలు ఏవైతే ఉంటాయో ఈ భారీ వాహనాలన్నింటినీ కూడా ఆంక్షలు విధించారు. ఇది విశాఖపట్నం నుంచి వచ్చిన వాహనాలు కావచ్చు, ఇవన్నింటినీ కూడా పూర్తిగా మైలవరం తిరువూరు మీదుగా కొన్ని ప్రాంతాలకు రహదారులు మళ్లించడం జరిగింది. అదేవిధంగా విజయవాడ నుంచి వస్తున్నటువంటి హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి ఆ వాహనాలు ఏవైతే ఉన్నాయో అది ఏలూరు రోడ్డు మీదకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే అటు పైనుంచి వస్తున్నటువంటి వాహనాలు అయితే అంటే ఇక్కడ చిన్నగా చెన్నై రోడ్డుకి వెళ్ళేటువంటి వాహనాలు కానీ గుంటూరు సైడ్ వెళ్ళేటువంటి వాహనాలు అయితే వారధి మీదుగా వెళ్ళడానికి అనుమతులు అయితే ఇచ్చారు. అంతేకాకుండా అటు బస్ స్టాండ్ వైపు వెళ్తానికి వాహనాలు ఏవైతే ఉన్నాయో అటు బస్ స్టాండ్ వైపు నుంచి కనకదుర్గ ఫ్లైఓవర్ మీదకి వెళ్తానికి కూడా వాహనాలకు అనుమతులు ఇచ్చారు. అయితే ప్రధాన రహదారులో భారీ వాహనాలు ఏవైతే ఉంటాయో అవి రావటం వల్ల అంతరాయం ఎక్కువ ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మళ్లింపులు అయితే చేయడం జరిగింది. థాంక్యూ శ్రీనివాస్.